హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. రేపు దేశవ్యాప్తంగా బంద్కి అయితే పిలుపునిచ్చారు. ఇవన్నీ మూసివేత అనే అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సర్నా మతానికి గుర్తింపు కోసం గిరిజన సంఘం డిసెంబర్ 30న భారత్ బంద్కు అయితే కనుక పిలుపునిచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదివాసీ సెంగల్ అభియాన్ అనే గిరిజన సంస్థ బుధవారం నాడు సర్నా మతాన్ని గుర్తించాలనే తన దీర్ఘకాల డిమాండ్కు మద్దతుగా డిసెంబర్ 30న సింబాలిక్గా భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఏఎస్ఏ అధ్యక్షుడు సల్ఖాన్ ముర్ము మాట్లాడుతూ సర్నా మతం కోడ్ దేశంలోని 15 కోట్ల మంది గిరిజనుల గుర్తింపు అని, గిరిజన సమాజానికి చెందిన మతానికి గుర్తింపు నిరాకరించడం రాజ్యాంగ నేరంతో సమానమని అన్నారు. ఇతర విశ్వాసాలను స్వీకరించమని, సమాజాన్ని బలవంతం చేయడం, మత బానిసత్వాన్ని అంగీకరించమని వారిని బలవంతం చేయడం లాంటిదని కాంగ్రెస్ మరియు బీజేపీ రెండూ కూడా గిరిజన మత స్వేచ్ఛను హరిస్తున్నాయని ఆరోపించారు. 1951 జనాభా గణనలో సర్నా మతానికి ప్రత్యేక కోడ్ ఉందని, అయితే ఆ తర్వాత కాంగ్రెస్ దాన్ని తొలగించిందని, అయితే ఇప్పుడు బీజేపీ గిరిజనులు వనవాసీలు మరియు హిందువులుగా మార్చేందుకు ప్రయత్నిస్తుందని ముర్ము పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి వీరైతే కనుక వారి మతానికి ప్రత్యేక గుర్తింపు కావాలని చెప్పేసి ఏఎస్ఏ ఎటువంటి ఎంపిక లేకుండా వదిలేయడంతో డిసెంబర్ 30న సారూప్య సంస్థల మద్దతుతో ఒకరోజు భారత్ బంద్కు అయితే పిలుపునిచ్చిందని చెప్పారు.